ఇక్కడ 6వ డివిజన్కి కార్పొరేటర్గా ఎన్నికలు జరగబోతున్నాయి. గత వారం రోజుల నుంచి మీరందరూ మన అభ్యర్థి అయిన కామ్రేడ్ అశ్విని గారిని గెలిపించాలని మీరు శాయశక్తిలో ప్రచారం చేశారు. రేపు ఒక్కరోజు గ్యాప్ ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మనం అశ్విని గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మనం బాటలు వేసిన వాళ్ళం కావాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్న మేకల దాస్ గారు ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేశారో మీరు చూశారు, ఆయన మాటల్లో విన్నారు. ముఖ్యంగా స్థానిక సమస్యల్లో గెలిచిన అభ్యర్థులు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు మాట్లాడడానికి వాళ్ళకి అవగాహన ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల్లో వచ్చిన పథకాలు కాకుండా మనకు సంబంధించిన వార్డు సభ్యులు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళని, సమస్యల మీద మాట్లాడే వాళ్ళని, అవసరమైతే పోరాటం చేసే వాళ్ళని ఎన్నుకోవడం ద్వారా మన ఇంటి సమస్యలు, ముఖ్యంగా మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్స్, ఏదైనా పోలీస్ కేసులు ఉంటే పోలీస్ స్టేషన్లో సమస్యలను పరిష్కారం చేయడం, కుటుంబ సభ్యులు ఏదైనా పొరపచ్చాలు వస్తే ఆ సమస్యలని మన ఇంటి మనిషిగా మాట్లాడటం, మన వార్డుకి సంబంధించి అక్కడ డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, కరెంటు సమస్య కానీ పరిష్కారం చేయడం, ఇవన్నీ చేయగలిగిన నాయకులు ఉండాలి. దాంతోపాటుగా ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలు, మనకు రేషన్ కార్డులు, అదేవిధంగా పెన్షన్లు, ఇలాంటి పథకాలు ఎప్పటికప్పుడు మన వాడేటట్టుగా చూడాలి. ఇవన్నీ చేయడంలో ఎంత సమర్థలో మీరు గత 5 సంవత్సరాల నుంచి చూశారు. మిగతా సభ్యులను చూస్తున్నారు. మిగతా ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు ఎప్పుడూ మీతో పాటు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజులు ఎన్నికలు వచ్చినాయి, ఈరోజు తిరుగుతారు, ప్రచారం చేస్తారు, డబ్బులు పంచుతారు, వెళ్ళిపోతారు. గెలిస్తే మీకు మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనబడకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకొని, వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని వాళ్ళు అంతకంత సంపాదించుకుంటారు. ఓడిపోతే మీకు మళ్ళీ కనబడరు. మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళకు సీట్ వస్తే తప్ప. గతంలో ఏ పార్టీలో ఉన్నారు అభ్యర్థులు, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు మీరు చూడండి. గతంలో సింహం గుర్తు మీద నిలబడ్డ క్యాండిడేట్ ఈసారి పువ్వు గుర్తు మీద నిలబడ్డాడు. వచ్చేసరికి ఎక్కడుంటాడో తెలియదు. కానీ మేకల దాస్ గారు అలా కాదు. ఈ ప్రాంతంలో మొదటి నుంచి ఇఫ్టూలో పనిచేసి చిన్నప్పటి నుంచి ఒక్కసారి మన సిపిఐ పార్టీకి వచ్చిన తర్వాత ఇదే పార్టీలో పనిచేస్తున్నారు. పోయినసారి 5 సంవత్సరాలు మన పార్టీ తరఫు నుంచే గెలిచారు. ఇప్పుడు కూడా మన పార్టీ నుంచే ఉన్నారు. జీవితాంతం మన పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీ వదిలిపెట్టి వెళ్ళరు. మీరు చూశారు, మిగతా సభ్యుల్ని రేపు మీరు కలవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాలి. కానీ దాస్ గారిని కలవాలంటే మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంది. ఒక్కసారి 5 సంవత్సరాల్లో గెలిస్తేనే మనం పర్మనెంట్గా ఒక ఆఫీసుని, ఈరోజు ఆయన నాయకులుగా ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళ నాయకులు ఉండొచ్చు, వేరే అభ్యర్థి ఉండొచ్చు, కానీ మన పార్టీకి ఒక ఆఫీసు పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సింగరేణి నుంచి వచ్చే నిధులు సక్రమంగా వాడాలంటే అవగాహన ఉన్న నాయకులు ఉన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా మనం గెలుచున్నాం ఏఐటీసీగా. సింగరేణి నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధులు కానీ డిఎంఎఫ్టి నిధులు కానీ సక్రమంగా మనం కంపెనీ నుంచి తీసుకొని వాడుకోవడానికి మనకు అవగాహన ఉన్న నాయకులు మనకు అవసరం. మీ అందరూ తెలుసుకోవాలి, సిఎస్ఆర్ నిధులు ఏదైతే శాంక్షన్ అవుతాయో వాటిని సరిగ్గా వాడకపోతే 3 సంవత్సరాల్లో ఆ నిధులు వాడకపోతే అవి ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వానికి స్వచ్ఛ గంగా అని ఒక స్కీమ్ పెట్టారు. అంటే గంగా నదిని పరిశుభ్రం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేసింది. ఇక్కడ మన డబ్బులు వాడకపోతే, ఆ వాడే నాయకులు లేకపోతే ఈ డబ్బులు డైరెక్ట్గా 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే మనకు నిధులు ఉండి సరిగ్గా వాడుకోలేని పరిస్థితి. ఇప్పటికే మన శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న ఆ సిఎస్ఆర్ నిధుల్ని సరిగ్గా వాడుకోక ఆ డబ్బుల్ని గోలెట్టు ప్రాంతంలో భూపాలపల్లి ప్రాంతానికి తరలించుకుని పోతున్నారు. అదే మన నాయకుడు రేపు గెలిస్తే
మనం గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నాం. నిధులు ఎన్నున్నాయో మనకు ఆ పర్టికులర్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని అప్లై చేయడం ద్వారా ఇక్కడున్న ప్రాంత ప్రజలకి ఆ అభివృద్ధి ఫలాన్ని అందించే వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. దాంతోపాటుగా ఈరోజు అధికారంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు మనకు మద్దతుగా ఉన్నారు. వారు మద్దతు ఇచ్చి మనల్ని ఇక్కడ నిలబెట్టారు. ఈరోజు చూశారు, ఆయన గెలిచిన 2 సంవత్సరాలలో మన మంచిర్యాలలో 1500 పడకలతో హాస్పిటల్ని ఐబీ చౌరస్తాలో కట్టిస్తున్నారు. అదేవిధంగా గతంలో కనీసం శ్మశాన వాటిక లేని మంచిర్యాలకి ఈరోజు పెద్ద ఎత్తున వరల్డ్ క్లాస్ హైటెక్ అంగులతో శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగరేణి నుంచి వచ్చిన సింగరేణి నిధులతో లక్షటిపేటలో ఒక గవర్నమెంట్ స్కూల్, ఒకటి మోడల్ స్కూల్ కట్టించారు. మీరు వెళ్ళి చూడండి, కార్పొరేట్ స్కూళ్ళ కన్నా అన్నిటికన్నా బ్రహ్మాండంగా ఈ సిఎస్ఆర్ నిధుల్ని వాడుకొని అక్కడ కట్టించారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఉండాలి. అలా ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే హైటెక్ సిటీ, హైటెక్ లెవెల్లో మనం అభివృద్ధిని సాధించగలుగుతాం. ఇంకొకటి, అభివృద్ధి అనే దానికి అంతం లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, మనం ఒకప్పుడు సైకిళ్ళలో నడిచి వెళ్ళాం, సైకిళ్ళు కొన్నాం, సైకిళ్ళ నుంచి 2 వీలర్స్ వచ్చినాయి, ఈరోజు కార్లు కొంటున్నాం. ఇంట్లో ఒకప్పుడు దీపాలు ఉండే, తర్వాత కరెంట్ వచ్చింది, ఈరోజు ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఊరల్లో కూడా తీసేసి ఏసీలు పెట్టుకుంటున్నాం. అభివృద్ధికి ఒక పరిధి అనేది లేదు. రాబోయే రోజుల్లో మన ప్రాంతం కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే మంచి నాలెడ్జ్ ఉన్న, రాజకీయ అవగాహన ఉన్న, కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా దాన్ని సాధించగలుగుతాం. అందుకనే మీరందరూ ఎల్లుండి మన అశ్విని దాస్ గారి గుర్తైన కంకి కొడవలి గుర్తుకి ఓటేసి గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తప్పకుండా మీరు ఆ విధంగా పనిచేసి అశ్విని గారి గెలుపుకి మీరందరూ కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.